హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం అన్నం తిన్నారా? నా కలుపు అయితే ఇప్పుడు అయింది. ఉల్లి అయితే కొత్తిమీరాకు ఇవన్నీ తెంపుకుంటుండే. ఇక ఇంటికి పోవడానికి కొత్తిమీరాకు గిట్లా తెంపుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మేము కూరలకు ఏ దీనికైనా వాడుకుంటాం అన్నట్టు. ఇట్లా చెట్లకి ఇట్లా ఆకులు ఇట్లా తెంపుకుంటాం ఇప్పుడు పెరిగినాక. ఇట్లా తెంపుకుంటాం అన్నట్లు. ఇక ఇట్లా తెంపుకుంటాం ఆకు. అందరు ఏం పని చేస్తారు? నేనైతే ఇక నాటే పిలుస్తలేరు ఎవరు. ఇక బాగా పొలాలు లేవు, అన్ని మొక్కలు పెట్టిరు ఈ ఊళ్ళో. ఇక వేరే ఊళ్ళకి పోతురు పోయేటోళ్ళు, కానీ నేను వెళ్తలేను. మళ్ళీ కొంచెం యూట్యూబ్ చేసేటోళ్ళు అంటేనే భయపడుతుర్రు. అట్లా కూడా కైకిలు దొరుకుతలేదు అన్నట్లు. ఇక చేను పని ఏదైనా ఉంటే చేసుకొని ఇంత బీడీలు చేసుకుంటున్నా. అందరు ఏం పనులు చేస్తారు ఫ్రెండ్? ఇక కొత్తిమీర ఆకు అయితే తెంపుకొని ఇంటికి వెళ్తా. ఇంటికి పోయి బియ్యం చేయాలి, అప్పాలు మొదలు పెట్టుకోవాలి కదా. ఇక బియ్యంలో ఏమన్నా ఉసిక రావుతులు అవి ఉంటే అన్నీ సాగు చేసుకోవాలి. సకినాలు గారెలు అన్నీ చేసుకోవాలి, వడ చేసుకోవాలి. మళ్ళీ పండుగకు తీరం ఉండదు. మీ అప్పాలు అందరూ అయినాయా ఫ్రెండ్స్? సంక్రాంతి అప్పాలు మొదలు పెట్టి రాలేదా ఇంకా అందరు? మా పాలెళ్ళు అయితే మొదలు పెట్టుకున్నారు. నిన్న చూపించిన కదా, వాళ్ళే మా పాలెళ్ళు. అంటే మా పెద్ద కోడలు అన్నట్లు, అంటే మా ఆరల పెద్ద కోడలు. ఆమె చేసింది నిన్న. మా పియ పోయిన వాళ్ళ ఇంటికి. చెట్లు గట్లా చచ్చిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. మిరప చెట్లు అట్లా చచ్చిపోతే బాగా బాధ అనిపిస్తుంది. చూడండి, ఇగో ఇట్లా చచ్చిపోతున్నాయి మొత్తం. పురుగు పాడగానికి ఇట్లా తగులుతుంది. ఇట్లా వాటి లైన్ వాటి ఆ నుంచి ఇడికి ఎల్ల చచ్చిపోతున్నాయి. ఇట్లా చచ్చిపోతున్నాయి. మా కందికాయ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కాసింది. మందు 4-5 సార్లు కొట్టినాం ఫ్రెండ్స్. మందు కొట్టినాము, మందులు తెచ్చి కొడుతున్నా, అన్నీ చేస్తున్నా, కానీ ఇది ఎందుకు చచ్చిపోతున్నాయో చెట్లు అర్థం అయితే లేవు. పురుగు సల్ల ఉండ ఆట కష్టపడి పెడుతున్నాం, చచ్చిపోతున్నాయి ఊకే ఇట్లా. చూడండి, మధ్యలో దాకా వచ్చింది రోగం. ఇవి ఇక్కడ ఒక చెట్టు చనిపోయింది. ఈ సంవత్సరం నాకు చెట్లు ఉంటాయా పోతాయా అన్నీ నాకు భయమే అవుతుంది. చెట్లు చల్లకుండా మస్తు పానం ఎత్తుగా చదువుకున్నాయి ఈ సంవత్సరం. ఊకే కలుసుకుంటా చేసుకుంటా కష్టపడి అయినా గిట్ల అవుతున్నాయి. కింది పక్క కూడా ఇట్లా చచ్చిపోతున్నాయి. గోళీలు పోసినాం మరి, కానీ ఇక దేవుడు ఏం చేస్తాడు. ఇక చిక్కుడు చెట్టు అయితే ఇక్కడ సైడ్ పూత పడుతుంది. ఇక కింది మాకు ఇంత ఎత్తు అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక ఇంత ఎత్తు అయింది కింది మొక్క. ఇది క్యారెట్ అంట, ఇది అదమ్మా ఎర్రగడ్డ అంటారు ఫ్రెండ్స్. ఇది పోయిన సంవత్సరం నిరుడు దేవి చూపియలేనా, అది ఆ గడ్డ అన్నట్లు. ఇది ఎర్రగడ్డ ఉడకబెట్టుకొని తింటారు. అది
ఉల్లి అయితే కలుసుడైంది. వంకాయ ఒకటి వాళ్ళు చిన్న చిన్నగా ఉన్నాయి వంకాయలు. ఉల్లి చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టమైంది. మొలాట చిన్నగా ఉంది. అంతా కలిసే వరకల్లా ఇంతసేపు అయింది 2 పట్టెలు. అబ్బా దేవుడా, గోంత గడ్డి కాదు, ఇట్లా ఊస్తే రాలకుండా అన్నట్లు పుట్టింది. అంత గడ్డి పుట్టింది. గడ్డి చల్లకుండా అంత ఇక ముక్కుతోటి కొన ముక్కుతోటి కురికెతోటి మొత్తం కలిసిన. ఇదంతా 5 రోజులు ఎండ పెడితే ఈ మొలాట అంత చచ్చిపోతుంది. ఇక లేకపోతే అట్లే ఉంచితే అది పెరిగినాక కలుద్దామంటే 2 మనుషులైనా కలరు, అంత గడ్డి ఉంది అన్నట్లు. ఇక కొంచెం వెళ్ళాక తెంపుకొని పోదాం. ఈ ఎల్లాకు ఇట్లా మేము ఎల్లిగడ్డలు ఊరేదాకా ఇవి ఎల్లాకు వాడతాం అన్నట్లు కూరలకు. కొత్తిమీరాకు, ఎల్లాకు, ఉల్లాకు ఇట్లా వాడతాం. పాతవి ఎల్లిగడ్డలు తెచ్చుకుంటాం కానీ అవి వాడతాం. కానీ మళ్ళీ ఇది కూడా సైడ్కు కోసేసుకుంటాం అన్నట్లు, టేస్ట్ వస్తాయి కూరలు. ఈ ఎల్లి కూడా కలాలి కానీ ఇక వాటర్ అయిపోయినాయి, నీళ్ళు తెచ్చుకోలేము, దూపు అవుతుంది. ఇంటికి పోతుంది. ఇక మళ్ళీ ఆగు తడిపిన, ఆగు గత్తరించిన, అదంతా అట్లే ఉంది. ఉల్లి అయితే కలుసుకుందామని వచ్చిన. ఉల్లి కలుసుకుంటే ఎట్లయితే గట్లా. ఈ అప్పాలు అయినాక చేసినాక ఈ ఎల్లి కూడా ఒకరోజు కలాలి. మళ్ళా ఒక కలుపు కలిపితే ఇక ఇట్లా ఎల్లి ఆకు కూడా తెంపుకోవాలి. ఈ ఉల్లి ఆకు కూడా తెంపి పెట్టిన. బాయ్ ఫ్రెండ్స్, ఇంటికైతే పోతున్నా నేను. ఇక కలుసుడు అయింది. ఇక మా అక్క అయితే చూపించిన కదా, ఇంత పెద్ద పెరిగింది. చూడండి, ఇంత పెద్ద పెరిగింది. మనం దిగితే ఇప్పుడు కనరాము, ఒక మనుషులం కాని రాకుండా అయింది. చూడండి, ఈ సైడ్ ఏమో మన మొక్కలు పెట్టిన ఇంట్లో ఈ సాలక చిన్నగా ఉంది. ఇంట్లో మొక్కలు వాడద్దు చూడండి, అవేమో ఫిల్టర్ అయ్యి వస్తాయి, మంచిగా ఉంటాయి అన్నట్లు. ఇంట్లో మొక్కలు వాడితే ఇట్లుంటుంది వ్యవసాయం. బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నా.